Hi guys, I am Bluebee. This is my new YouTube channel. So today it's Monday and I have taken a leave. I just wanna have some fresh haircut. So చలో సలూన్కి వెళ్ళిపోదాం. సో ప్రజెంట్ అయితే రెడీ అయిపోయాం. మంచి పర్ఫ్యూమ్ అలా స్ప్రే చేసుకుని చలో ఇంకా ఒక వాచ్ పెట్టేసుకుని అలా స్టైలిష్గా రెడీ అయిపోయి, స్టైలిష్ అయితే కాదులే, జస్ట్ నార్మల్. సో వాచ్ పెట్టుకుని స్టార్ట్ అయిపోదాం మనం సెలూన్కి. సో వాచ్ లెఫ్ట్ హ్యాండ్కి వాచ్ పెట్టాను, రైట్ హ్యాండ్కి బ్రాస్లెట్ పెట్టాను. నెక్స్ట్ బ్యాగ్, క్యారీ బ్యాగ్, సింపుల్ స్లింగ్ బ్యాగ్ వేసేసి కమాన్ వెళ్ళిపోదామా? లేదు, ఫస్ట్ అవుట్ఫిట్ చూపిస్తాను. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్ అండ్ బ్లాక్ జీన్ విత్ సింపుల్ టీ. సో యా, దిస్ ఇస్ మై అవుట్ఫిట్. లెట్స్ గో. సో బియూ సెలూన్లో జస్ట్ నేను ఏం చెప్తానంటే లైక్ ఫస్ట్ హెయిర్ వాష్ నార్మల్గా చేస్తారనుకోండి. సో హెయిర్ వాష్ తర్వాత యూ షేప్ కట్ చేయించాను. యూ షేప్ కట్ విత్ ఫేస్ ఫ్రేమింగ్ లేయర్స్. నేనైతే సాటిస్ఫై అవ్వలేదు కట్ తోటి, బికాస్ ఆఫ్టర్ సో లాంగ్ కట్ చేపిస్తున్నాను. ప్రీవియస్గా నేను లైక్ ఐ హ్యావ్ తెలిసిన వాళ్ళది ఉండే మాకు సెలూన్, లైక్ మంచిగా బాగుంటుండే అలెగ్జాండర్ అని. సో సెలూన్ని క్లోజ్ చేసేసారు వాళ్ళు ప్రెసెంట్ అయితే. ఇప్పుడు అది లేదు. సో ఆ రీజన్ వల్ల వేరే సెలూన్కి వెళ్ళాల్సి వచ్చింది. బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ హియర్. సర్వీస్ ఓకే ఫైన్, బట్ కట్ నాకు నచ్చినట్టు చేయలేదు. సో అలా హెయిర్ కట్ చేయించాను నార్మల్గా. మోస్ట్లీ హెయిర్ కట్ చేపిస్తున్నాము. గర్ల్స్ హెయిర్ కట్ అంటే లైక్ బ్రేకప్ ఏదేదో స్టోరీస్ చెప్తారు, కానీ జస్ట్ నార్మల్గా హెయిర్ కట్ అయిపోయింది. హెయిర్ కట్ చేయించి అలా మా మమ్మీతోటి బయటకు వచ్చాను గైస్. సో హెయిర్ కట్ తర్వాత మమ్మీ అయితే లైక్ ఇంత కట్ చేపిస్తావు ఏంటి అన్నట్టు చూస్తుంది. దెన్ హ్యాడ్ పానీపూరి. అలా ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళాము. నియర్ బై మా ఫేవరెట్ షాప్ ఉంటుంది ఆయుర్వేదిక్ షాప్. మీకు ఏమైనా ఇంట్రెస్టెడ్ ఉంటే లైక్ కామెంట్ చేయండి. మీకు నేను కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను అక్కడ. సో మీకు ఆ ప్రోడక్ట్స్ చూపిస్తాను. సో ఫైనల్గా ఇది నా హెయిర్ కట్ అవుట్పుట్ అండి. లైక్ ఫేస్ ఫ్రేమ్ లేయర్స్ చేయించాను, బ్యాక్ యూ షేప్ చేయించాను. ఎందుకంటే బ్యాక్ లేయర్స్ కూడా చేపిస్తే ఇంకా హెయిర్ లెంత్ ఎక్కువ కట్ అయిపోతుంది. సో ఆల్రెడీ ప్రీవియస్గానే చేయించాను నేను. నాది లాంగ్ హెయిర్, సో మీడియంకి వస్తే ఇప్పుడు మళ్ళీ స్మాల్ అయిపోయింది హెయిర్ కట్ వల్ల. సో నేను ఇప్పుడు హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ ఇంకా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను. సో మీకు నేనేం తీసుకున్నానో లైన్గా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను. స్కిన్ కేర్లో లైక్ ఫాక్స్టైల్ నుంచి మాస్క్, మీకు తెలిసి ఉండొచ్చు. సో ట్యాన్ రిమూవల్ మాస్క్ ఇది. సో క్లే మాస్క్ అది తీసుకున్నాను ఫాక్స్టైల్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ నుంచి నైట్ క్రీమ్ తీసుకున్నాను. సో నా సింపుల్ అయితే నేను ఎప్పుడూ యూజ్ చేయలేదు ఫేస్ వాష్ తప్ప. సో ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నాను సింపుల్ నుంచి. అండ్ ఫాక్స్టైల్ అయితే ప్రీవియస్గా కూడా యూజ్ చేశాను, లైక్ సీరమ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను సన్ స్క్రీన్స్ తీసుకున్నాను, 2 సన్ స్క్రీన్స్. నాకు యాక్చువల్గా స్పెట్స్ ఉన్నాయండి. నేను స్పెట్స్ దేంట్లో మెన్షన్ పెట్టలేదు దేంట్లో కూడా. సో 2 సన్ స్క్రీన్స్ తీసుకున్నాను. డర్మాకో మంచి ప్రోడక్ట్స్ అవి. సో ప్రీవియస్గా నేను చాలా యూస్ చేశాను, లైక్ చాలా ట్యూబ్స్ యూస్ చేశాను. సో నా స్కిన్ కేర్కి నాదైతే కాంబినేషన్ స్కిన్ గాయస్. సో నా స్కిన్ కేర్కి అవి నేను ఎక్కువ యూస్ చేస్తాను. అండ్ ఈ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి లైక్ హెయిర్ గ్రోత్కే తీసుకున్నాను. హైబిస్కస్ పౌడర్ తీసుకున్నాం. హెయిర్ చాలా థిన్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ జాబ్కి జాయిన్ అయ్యానో అప్పటి నుంచి హెయిర్ పట్టించుకోవడం బొత్తిగా బంద్ చేశాను. సో హెయిర్ మొత్తం థిన్ అయిపోయింది. ఇంట్లో వాళ్ళు మమ్మీ డాడీ తిడుతున్నారు. సో ఏదో ఒకటిగా ఆయుర్వేదిక్ది ట్రై చేద్దామని ఇంకా తీసుకున్నాను. హెయిర్ కేర్కి అయితే ఇవి, బట్ హెల్త్కి అయితే లైక్ ప్రీవియస్గా నా దగ్గర వేరేవి ఉన్నాయి.
లైక్ శీకాకాయ, ఐ మీన్ ఇది ఆమ్లా పౌడర్, త్రిఫల చూర్ణం, ఇంకా అశ్వగంధ ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. సో ఈరోజు ప్రజెంట్ వర్క్ అయితే నేను శీకాకాయ పౌడర్, కుంకుడుకాయ పౌడర్, హెన్న, ఇంకా హైబిస్కస్ పౌడర్ ఈ 4 తీసుకున్నాను హెయిర్ గ్రోత్ కోసం. సో ఇవి మనం నార్మల్గా అయినా లైక్ వాటర్లో మిక్స్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్లో పెట్టి లైక్ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు, హెయిర్ స్ప్రే లాగా నార్మల్గా. సో ఇవి నేను తీసుకున్నాను. అండ్ స్కిన్ కేర్వి ఆ 4 ప్రొడక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి ఒక గిఫ్ట్ షాప్ ఉంది, నా ఫేవరెట్ గిఫ్ట్ షాప్. దాంట్లో నాకు ఇది చాలా బాగా నచ్చింది చూడగానే. నాకు బుద్ధుడు అంటే చాలా ఇష్టం అండి, లైక్ పీస్ కామ్, చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి. సో షాప్ కీపర్ చాలా ఎక్కువ ప్రైస్ చెప్తే బార్గెన్ చేసి మరీ తీసుకున్నాను. చాలా బాగా నచ్చింది. సింగిల్ పీస్ ఉండే, నాకు బ్లూ కలర్లో చాలా 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 బాగా నచ్చింది. చాలా అట్రాక్టివ్గా ఉంది. చూడగానే మైండ్ పీస్ కామ్ పాజిటివ్ వైబ్స్ తోటి ఇలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది. సో చూడగానే నచ్చింది, మనసుకు నచ్చింది, తీసేసుకున్నాను. సో రివీల్ చేస్తున్నాను చూడండి. మీకు నచ్చిందంటే కామెంట్ చేయండి. ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది మీకు డీటెయిల్స్ చెప్తాను. బాగుంటాయి అక్కడ గిఫ్ట్ షాప్స్, అది గిఫ్ట్ షాప్ అండి. అక్కడ బాగుంటాయి ఫోటో ఫ్రేమ్స్, గిఫ్ట్స్ కానీ చాలా బాగుంటాయి. సో ఇది నేను తీసుకున్న బొమ్మ. ఇదే కాదు, నా దగ్గర ఇంకోటి కూడా ఉంది బుద్ధుడిది. లైక్ చెప్పాను కదా, నాకు బుద్ధుడు అంటే చాలా ఇష్టము. సో ఇలా లోటస్లో కూర్చొని ఉన్నాడు, చాలా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది నా రూమ్లో నేను పెట్టాలనుకున్నాను. సో ఇక్కడ నా రూమ్ పక్కన, ఇక్కడ విండో పక్కన ప్లేస్ ఉంది. సో ఈ వాల్ అనేది ఎంటీ ఉంది. సో ఈ సైడ్కి పెడదామని అనుకుంటున్నా. సో ఇక్కడ కరెక్ట్ ప్లేస్లో సరిపోతుందో లేదని చూస్తే సరిపోయింది. చూడ్డానికి కూడా బాగుంది కదండి. సో ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా ఆయుర్వేదిక్వి కానీ ఇంకా ఫోటో ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి.